కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా కుడుముల సత్యనారాయణ పైన 11 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారని ఆర్డీఓ మన్నె ప్రభాకర్ తెలిపారు. మెజార్టీ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ను కలిసి అవిశ్వాస నోటీసులు అందజేశారు. అయితే ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానానికి ఏర్పాట్లు చేయాలని ఎల్లారెడ్డి ఆర్డీఓకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఈ అవిశ్వాస ప్రక్రియ సరిగ్గా లేదంటూ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు అవిశ్వాస ప్రక్రియ అలాగే అవిశ్వాసపు ఫలితాలను కూడా వెల్లడించరాదని స్టే విధించింది. ఆ స్టేను కూడా సవాల్ చేస్తూ కౌన్సిలర్లు కోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఈ నెల 3వ తేదీన మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసపు ప్రక్రియకు సంబంధించిన స్టేని కూడా ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని ఆర్టీఓ తెలిపారు. వారు లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ నిన్ననే అందింది, మాకు నిన్న సాయంత్రం అందింది. దాని క్రమంలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో కోర్టు ఆర్డర్ ప్లస్ ఆ రోజు ఏదైతే 18/5/24 నాడు ఏదైతే తీర్మానం జరిగిందో ఆ సీల్డ్ కవర్ ఏదైతే మన సభ్యుల సమక్షంలో ఓపెన్ చేసి వాళ్ళకి చూపించి మరొక తీర్మానం రాసి అది కలెక్టర్ గారికి పంపిస్తాం కూడా అయిందని చెప్పేసి మనం ఆ రోజు 18/5/24 ఏదైతే తీర్మానం చేస్తామో ఆ తీర్మానం